హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలంటే 4 ఫోల్డింగ్స్లో మనకు 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ భాగానికి విధంగా అంటే ఇక్కడ వరకు మనకి హెమ్మింగ్ వర్క్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ హ్యాండ్ లూజ్ భాగానికి పొడవుగా ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర నుంచి 2 ఇంచెస్కి మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు భాగానికి ఈ విధంగా. ఇప్పుడు పైన ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసాం కాబట్టి ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ 1.5 వరకు మనం స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోతు భాగం తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి ఈ విధంగా. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి చెక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని ఖర్చు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన దగ్గర. ఇప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్లో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి లోతు భాగం తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురుబెదురుగా వేసుకోవాలి ఈ విధంగా. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం ముందే మార్క్ చేసుకోవాలి. రైట్ సైడ్స్ 2 లోపల వేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకోవాలి. మనం ఇక్కడ 1.5 వరకు లోతు తీయలేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం లోతు భాగం అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో ఎక్కువగా ముడతలు వస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే మనం చంక భాగంలో మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లను కొంచెం కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీకు రెడీమేడ్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ మనకి కిచెన్ వేర్ సంబంధించినవి కానీ మనకి తీసుకోవాలనుకున్నట్లయితే, షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మనకి కింద అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.